4 రోజులు మాత్రమే మిగిలుంటాయి. ఆ రోజే మా నాన్నగారు అక్కడికి వెళ్ళి ఆ రాత్రి అత్తవారింట్లో ఉండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే 9 గంటల సమయంలో మా ఊరికి ప్రయాణమయ్యారు. తన అత్తవారి ఊరు బయటకు చేరుకునేసరికి మిగిలి ఉన్న ఒకే ఒక బస్ కూడా దాటిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. నడిచి వెళ్ళాలంటే 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైగా అప్పటికే సర్దానా కూడా తిరిగి లేరు. బాగా ఆకలేస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి తన అత్తవారింట్లో సర్దానం తిని సరిగ్గా 11 గంటల సమయానికి అక్కడి నుండి బయలుదేరటం జరిగింది. అయ్యటంతో ఉదయం 11 గంటలు కాకముందే ఆ వేసవి తాపానికి భయపడి ఎవరి ఇళ్ళకు వారు చేరుకుని 7 కిలోమీటర్ల దూరం దాటేశారు. ఎప్పటిలాగే మళ్ళీ దారి మొదలైంది. ఇక అక్కడ నుండి మరింత అడవి మార్గం కావడంతో అక్కడక్కడ ఆగి చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ అలా ముందుకు కాలి పట్టే ఇంత ఎక్కువగా వినిపించడం ఏంటి అని అనుకున్నారు. సరే ఎలాగో వస్తుంది కదా చూద్దాం అని ఇంకా అదే చెట్టు కింద కూర్చుని ఉండగా తాను కూడా ఓ చెట్టు కింద చేరుకుని అక్కడే కూర్చుంది. చాలా సమయం గడిచింది.